మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మీరు మీ కుటుంబాలు సంఘాలు దేవుని సన్నిధిలో సంక్షేమంగా కొనసాగుతున్నాయని నేను భావిస్తున్నాను. మన జీవితాలలో అనుకున్నవి కొన్ని జరుగుతున్నాయి, అనుకోని కొన్ని శుభాలు కూడా జరుగుతున్నాయి, కొన్ని అశుభాలు జరిగినట్లుగా అనిపిస్తుంది. వీటన్నిటిలో దేవుడు మనలను అందరినీ నడిపిస్తున్నాడు. అందుకని శ్రద్ధాసక్తులతో దేవుని సంగతులను మనం ధ్యానం చేద్దాము. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అన్నిసార్లు అది సాధ్యం కాకపోయినా వినే వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. అందులో ఉన్న భావాన్ని బాధ్యతగా గ్రహించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. ఈనాటి కుటుంబ వ్యవస్థలో పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటను వింటున్నారు, వినటం లేదు. ఈ రెండూ ఉన్నాయి. వినేవాళ్ళ కంటే వినని వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది కదా. ఎందుకంటే దేవుని భయం లేదు, పెద్దల భయం లేదు, ఉపాధ్యాయుల భయం లేదు, అమ్మ బాబు భయం అంతకంటే లేదు. కొంతమంది గారాం చేసి పిల్లలను చెడగొడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఏమీ అనరు. పాఠశాలకు వెళ్ళి పిల్లలను కొట్టొచ్చినా, తిట్టొచ్చినా, గిల్లొచ్చినా పాఠశాల వారు పిల్లల తల్లిదండ్రులను 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో పిలిచి చిన్న సమావేశం ఏర్పాటు చేసి, మీ అబ్బాయి మీ అమ్మాయి ఇలా ఉన్నారండి, సరిగా చదవట్లేదు, పక్కన వాళ్ళని కొడుతున్నారు, బూతులు తిడుతున్నారు, గిల్లుతున్నారు, ఇలా చెబితే వాళ్ళపైన తిరగబడే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. మా అబ్బాయి అట్టంటాడు కాదు, మా అమ్మాయి అట్టంటిది కాదు అని కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారు. ఇంటి దగ్గర వాళ్ళు అలా ఉండరు, కానీ పాఠశాలలో వాళ్ళు అలా ఉంటున్నారనే సంగతిని ఉపాధ్యాయులు తోటి వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా. మన ముందున్నట్లుగా పిల్లలు మనము లేనప్పుడు ఉండరు కదా. అక్కడ చేసే పనులు, అక్కడ వేసే వేషాలు మీకు నాకు తెలుస్తాయా? కాకపోతే మన ఇంట్లో ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అనేది మనందరి అవగాహన. కానీ బయటికి వెళ్ళినప్పుడు అందరూ అలా ఉండటం లేదు కదా. దానిని వాళ్ళు చూచి మనతో చెప్పినప్పుడు ఆ సంగతిని పరిశీలించడం ప్రధానంగానే, మా అబ్బాయిని అన్నారు, మా అమ్మాయిని అన్నారు, అసలు వాళ్ళని మించిన పరిశుద్ధులు లేరు అని అన్నిసార్లు అన్ని సందర్భాలలో అనుకోలేంగా. పిల్లలు తెలిసి కానీ తెలియక కానీ కొన్నిసార్లు కొన్ని తొందరపాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిని పెద్దలు సరిచేయాలి, ప్రేమతో సరిచేయాలి. ఈ సంగతులను జ్ఞాని అయిన సొలొమోను సామెతల పుస్తకం 22వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా వ్రాశాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట కదా. చాలాసార్లు పిల్లలు చెప్పిన మాట వినట్లేదండి. చిన్నప్పుడు పిల్లలు మందిరానికి వచ్చారండి, ఇప్పుడు రావట్లేదండి. పిల్లల కోసం ప్రార్థన చేయండి. పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, దుర్వ్యసనాలలో ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చాలామంది తల్లిదండ్రులు ఆవేదన భరితులై ప్రార్థన అభ్యర్థన చేస్తారు. ఇలా అడిగే వాళ్ళల్లో కొంతమంది వారికి వివాహం కాకముందే ప్రభువుని వెంబడించేవారు, వివాహమైన తర్వాత కూడా ప్రభువుని వెంబడించేవారు. అంటే పిల్లలు పుట్టకముందు నుంచేనే వాళ్ళు విశ్వాసులు, చక్కగా సంఘములకు హాజరవుతున్నారు. సంతానము దేవుడు అనుగ్రహించాడు. వారిని చక్కగా ప్రభువులో పెంచడం చేతగాకుండాను, వాళ్ళను పట్టించుకోకుండాను, వాళ్ళను ప్రార్థనా మందిరానికి తీసుకుని వెళ్లకుండాను, చిన్నప్పుడు నేర్పించవలసిన వాటిని నేర్పించవలసిన పద్ధతిలో నేర్పించకుండా వాళ్ళను వదిలేసి, ఇప్పుడు వాళ్ళు దేవుని మాట వినని పరిస్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రపంచమంతా ప్రార్థన చేయాలని కోరుకునే ఒక ఆలోచన విధానాన్ని కొనసాగిస్తారు. అదేంటండి బాబు, అప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు మాకు తెలిసింది, ఇప్పుడు ప్రార్థన చేయమని కోరుతున్నాము, అది తప్పు కాదు కదా అంటే, తప్పని నేనేం అనట్లా. ఒకసారి ఇలాంటి సంగతులను అర్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ పిల్లలు పుట్టి బాగా వయసులో పెరిగిన తర్వాత మేము ప్రభువుని విశ్వసించామండి, అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలను ప్రభువులో పెంచుకోలేకపోయామంటే దానికి ఒక పద్ధతి ఉంది, అది కొంతవరకు మనం ఆమోదించడానికి అవకాశం ఉంది. అసలు పిల్లలు పుట్టకముందు నుంచినే విశ్వాసులు కదా. వివాహం కూడా దైవదాసుల సమక్షంలో జరిగింది కదా. అదేమంటే మాది ఫలానా సంఘం, ఫలానా సేవకులని చెప్పారు కదా. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలను కొంతమంది ఎందుకు సరిగా ప్రభువులో పెంచటం లేదు, ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు, వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి ఐప్యాడ్లో సెల్ ఫోన్లో ఇచ్చి తాళాలు వేసి దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళను ఆదివారపు బడికి ఎందుకు పంపించటం లేదు?
వాటిని పట్టించుకోకుండా ఈరోజు కాస్త వయసులో పెరిగి పెద్దవాళ్ళయ్యి 10వ తరగతి అయిపోయిన తర్వాత స్నేహితుల ప్రభావం వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి కోసం ప్రపంచమంతా ప్రార్థన చేయాలని కోరుకుంటారు. బాధ్యతను విస్మరించినటువంటి వాళ్ళు కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదేమో. అలాగని మేము చిన్నప్పటి నుంచి చెప్పామండి, ప్రార్థనా మందిరానికి తీసుకువెళ్ళామండి, అయినప్పటికీ వీళ్ళు ఇలా తయారయ్యారండి అంటే దానికి మీరు నేను చేసేది ఏమీ లేదు, ప్రార్థన చేయటం తప్ప. చిన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు వారు దారి తప్పిన తర్వాత ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఇది తప్పు అని అనటం లేదు ఎవరోనూ. ఇలా చేస్తే బాగుండేది కదా అనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. అయినా వాళ్ళ కోసం కూడా ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి మాట, బాలుడు బాలిక నడవవలసిన త్రోవను చిన్నప్పటి నుంచినే వాళ్ళకు నేర్పించాలి. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండే పద్ధతులను నేర్పించాలి. అంతేగాని అటు ఇటు తిప్పటం, వాళ్ళను ఊరేగించటం, వాళ్ళను 10 మందికి పరిచయం చేయటం, వాళ్ళు ఫలానా చదువులు చదువుతున్నారని చెప్పటం మంచిదే. మరి దైవ సంబంధితమైన క్రమశిక్షణను గురించి మనం ఆలోచించవలసిన అవసరత ఉన్నది కదా ప్రతి తల్లి ప్రతి తండ్రి. మరలా చెబుతున్నాను, ఎంత క్రమశిక్షణగా పెంచినా, ఎంత దైవిక భయములో పెంచినా, ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు తిరుగుబాటుదారులుగా మారితే అది తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న తప్పు అని మనం అనటానికి వీల్లేదు. వాళ్ళు ఏదో ఒక రోజున తిరిగి దేవుని సన్నిధికి వస్తారు. కానీ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏ మాటకు ఆ మాట పిల్లలను పట్టించుకోకుండా వాళ్ళల్లో ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితాన్ని పిల్లలు చూడనందున, ప్రార్థనా జీవితాన్ని చూడనందున, క్రమశిక్షణగా బైబిల్ చదువుకునే పరిస్థితులు వారు చూడనందున, దైవదాసులు వారి ఇంటికి రావటం వారు చూడనందున, వాళ్ళ గురించి వీళ్ళ గురించి సదవగాహనతో కాకుండా దురవగాహనతో ఇంటిలో తెగబడి మాట్లాడుతూ, బంధువుల గురించి మాట్లాడుతూ, స్నేహితుల గురించి మాట్లాడుతూ, ప్రతికూలమైనటువంటి సంభాషణలు అధికముగా జరిగించినందున ఆ మాటలు ఇంట్లో ఉన్న పిల్లలు విని వాళ్ళను గౌరవించటం లేదు. ఉదాహరణకు దైవ సేవకుల గురించి కానీ సంఘమును గురించి కానీ అనవసరమైన విశ్లేషణ ఇంట్లో పెద్దలు జరిగించినప్పుడు పిల్లలు విన్నారు అనుకోండి, ఎవరైనా దైవదాసులు ఇంటికి వస్తే వాళ్ళని ఎందుకు గౌరవిస్తారు? మీ సంగతి మాకు తెలుసు, మా అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉండగా మేము విన్నాము అని యోగ్యులను కూడా వారు తిరస్కరిస్తారు కదా. మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాము, ఎందుకు పోట్లాడుతున్నాము, ఎందుకు బూతులాడుతున్నాము? పిల్లలు వింటున్నారు. వాళ్ళు చిన్నపిల్లలని మనం అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళు మనలను గమనిస్తున్నారు, మన క్రమశిక్షణను గమనిస్తున్నారు, మన శుభ్రతను గమనిస్తున్నారు, మన గౌరవ మర్యాదలను గమనిస్తున్నారని కొంతమంది తల్లిదండ్రులు ఎందుకు అనుకోవట్లేదు? వాళ్ళను పరోక్షంగా చెడగొట్టిందే వీళ్ళు. చెడిపోయిన తర్వాత ఆ చెడిపోయిన అంశాన్ని ప్రపంచానికి అందించి మీరందరూ మా అబ్బాయి కోసం అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, చెప్పిన మాట వినటం లేదు, దైవ సేవకులను అసలు గౌరవించటం లేదు, సంఘం అంటే మండిపడుతున్నాడు. అలా మండిపడటానికి కారణం కొన్ని కుటుంబాలలో సంఘం యొక్క మర్యాదను గ్రహించకుండా ఈ తల్లిదండ్రులు బంధువులతో కలిసి పరుషముగా మాట్లాడుకున్న మాటలు చిన్నప్పుడు ఆ పిల్లలు విని కదా వీళ్ళు ఇలా తయారయ్యారు. అందరూ కాకపోయినా కొంతమంది. ఆ విషయాలలో తల్లిదండ్రులు ఎంత అవగాహనతో ఉన్నారు? ఒకవేళ ఏదైనా సంఘమును గురించి కానీ సేవకులను గురించి కానీ మాట్లాడుకోవలసి వస్తే కాస్త అవగాహన కలిగిన దంపతులు, పెద్దలైన వాళ్ళు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఒక సహృదయంతో కాసేపు మాట్లాడుకుని ఆ విషయంలో ప్రార్థన చేసి, దేవా వాళ్ళకు సహాయం చెయ్యి, నేను వెళ్ళి చెప్పలేను, చెబితే వినే పరిస్థితి లేదు, మీరే ఏదో ఒకటి చెయ్యండి అనే ఒక చక్కని భావనతో ఆ సంభాషణ జరిగితే బాగుంటుంది. అవగాహన లేనటువంటి పిల్లల మధ్యలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మీరు వెళ్ళే సంఘ నాయకుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన గురించి కొంచెం పరుషంగా మాట్లాడుతున్నారు అనుకోండి, కాసేపు అనుకోండి, ఆ మాటలు పిల్లలు విన్నారు. 2 రోజుల తర్వాత పాస్టర్ గారు మిమ్మల్ని పలకరించడానికో నన్ను పలకరించడానికో మన ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు పిల్లల దృష్టిలో ఆయన ఎలా కనపడతాడు చెప్పండి? నీ సంగతి అంతా నాకు తెలుసు, మా అమ్మ మా నాన్న నాతో చెప్పారులే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. ఆ పాస్టర్ గారు ఆయనను పలకరించి, బాబు ఏం చేస్తున్నావు, అమ్మ ఏం చేస్తున్నావు, బాగా చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా అంటే దానికి వీళ్ళు చాలా కఠినంగా స్పందిస్తారు. మాకు తెలుసులేవయా నీ గురించి అన్నట్లుగా. చూసారా ఎంత నష్టం కలుగుతుందో? దయచేసి
పిల్లలను పెంచటం అంటే బలవర్ధకమైన ఆహారం ఇచ్చి మంచి పుష్టిగా వారిని పెంచటం, వారికి కావలసినటువంటి సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను సమకూర్చటం, మంచి పాలను సిద్ధం చేయటం, మంచి భోజనాలను సిద్ధం చేయటం. అదేమంటే ఏది పడితే అది పెట్టమంటే మా పిల్లలకి ఎంత ఖర్చు అయినప్పటికీ ఆర్గానిక్ ఫుడ్ని తీసుకొస్తాం, మేము చాలా దూరం వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాం, ఎందుకంటే వీళ్ళను ఆరోగ్యవంతంగా పెంచుతున్నాము. చాలా సంతోషం. అది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి స్థాయిగా మనం భావించాలి. భౌతికంగా ఆరోగ్యవంతంగా పెంచుతున్నాము, కానీ ఆధ్యాత్మిక ఆరోగ్యం పిల్లలలో ఎంత ఉన్నది? వాళ్ళకు బైబిల్ గురించినటువంటి జ్ఞానం ఎంత ఉన్నది? దేవుని మందిరానికి వాళ్ళు క్రమంగా వస్తున్నారా? వచ్చి శ్రద్ధగా వింటున్నారా? ఆడుకుంటున్నారా? మరీ చిన్నపిల్లలైతే సండే స్కూల్ తర్వాత కాస్త అటు ఇటు గంతులు వేస్తారు, అది వేరే విషయం. కాస్త వయసులో పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? భౌతిక ఆరోగ్యం ఉంటే సరిపోయిందా? ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి కదా. దానికి ప్రధానంగా తల్లిదండ్రులే కీలకమైనటువంటి వ్యక్తులు. దీనిని ఎప్పుడూ మర్చిపోవటానికి వీల్లేదండి. వీళ్ళను పట్టించుకోకుండా ఉద్యోగమని, వ్యాపారమని 2 ఉద్యోగాలు చేసి 3 ఉద్యోగాలు చేసి, రాత్రి లేదు పగలు లేదు, సొమ్ములు సంపాదించి ఇళ్ళు కొనుక్కుని, స్థలాలు కొనుక్కుని, పిల్లలను పోగొట్టుకుని, విస్తారమైన సంపద ఉందండి, నేను చిన్నప్పుడు నాకు ఇంత సంపద లేదండి, కడుపు నిండా తినటానికి భోజనం లేదండి, కట్టుకోవటానికి సరైన బట్టలు లేదండి, దేవుడు నన్ను ఈరోజు గొప్పగా ఆశీర్వదించాడండి, 2 కార్లు ఉన్నాయండి, 3 కార్లు ఉన్నాయండి, చాలా సంతోషం. కానీ పిల్లలను పోగొట్టుకున్న తర్వాత ఎంత సంపాదన చేస్తే ఎవరికి కావాలండి? పిల్లలు దేవునికి దూరం అయ్యారు, కుటుంబానికి దూరం అయ్యారు, అనురాగానికి దూరం అయ్యారు, సంబంధాలకు దూరం అయ్యారు, ప్రపంచంలో వారికి తోచినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కాసేపు కూర్చొని మాట్లాడటానికి దారి లేదు, 10 నిమిషాలు కొడుకుతోనూ కూతురుతోనూ మనసు విప్పి మాట్లాడుకోవటానికి దారి లేనప్పుడు ఈ సంపదలన్నీ ఏం చేసుకోవాలి? పైగా క్రీస్తు ప్రభుని మనం అనుసరిస్తున్నామా? చిన్నప్పటి నుంచి క్రైస్తవ సంఘాలకు వెళ్ళామా? వివాహము క్రైస్తవ పద్ధతిలో జరిగిందా? పెద్ద పెద్ద దైవ సేవకులతో మనకు పరిచయాలు ఉన్నాయా? ఆర్థిక సంపదలో తిరుగులేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా పిల్లలు అనే సంపదను పోగొట్టుకున్న తర్వాత ఈ సంపద ఎవరికి కావాలి? ఆలోచన చేయాలండి. కావాలని అందరూ ఇలా చేశారని నేను అనటం లేదు. కొంతమంది ప్రయత్నం చేశారు, కొంతమంది చెప్పి చూశారు, చిన్నప్పుడే చెప్పి చూశారు. కానీ ఏదో ఒక ఆలోచన విధానంతో పిల్లలు కొంత పెడగా ఉన్నారు కొన్ని కుటుంబాలలో. వాళ్ళను మినహాయించి మనం మాట్లాడుకుంటే, వాళ్ళను పట్టించుకోనందున, వాళ్ళతో కూర్చొని మాట్లాడనందున, వాళ్ళను దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళనందున, అసలు వీళ్ళే దేవుని మందిరానికి వెళ్ళే క్రమాన్ని పోగొట్టుకుని సంఘమును గురించి ప్రతికూలంగా ఇళ్లల్లో మాట్లాడుకున్నందున కాదా పిల్లలు ఈరోజు దేవునికి దూరం అయ్యారు? ఇప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? చాలామంది కనపడిన వాళ్ళందరికీ పిల్లలు చెప్పిన మాట వినటం లేదయ్యా, తాగుతున్నాడయ్యా, అప్పులు పాలైపోయాడయ్యా, భార్యను పట్టించుకోవటం లేదు, పిల్లలను పట్టించుకోవటం లేదని ఆవేదనాభరితులైన తల్లిదండ్రులు ప్రార్థన అభ్యర్థనలు చేస్తున్నారు. అది తప్పని నేను అనట్లేదండి, జాగ్రత్తగా వినాలి. అది తప్పని నేను అనట్లేదు. ప్రార్థన కోరటం తప్పు కాదు, గొప్ప సంగతి చేస్తున్నారు, బాధాకరమైన సంగతే. కానీ వారిలో కొంతమంది వారు వివాహము కాకముందు నుంచి క్రైస్తవులు, పిల్లలు పుట్టకముందు నుంచి క్రైస్తవులు, పిల్లలు పుట్టినాక క్రైస్తవులు, వారికి సరి అయిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేనందున కదా వాళ్ళ పిల్లలలో కొంతమంది ఇలా తయారయ్యారు. మరి ఇప్పుడు ఏం చేయాలండి అంటే, అయ్యిందేదో అయిపోయింది, మనము నేర్చుకోవలసిన సంగతులు మనము నేర్చుకుని పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తూ ప్రార్థనా సహాయాన్ని కోరాలి. ఆలోచించండి. 1 సమూయేలు పుస్తకం 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బాలుడగు సమూయేలు పాలు విడిచిన తర్వాత సమూయేలు తల్లి అయిన హన్న సమూయేలును షిలోహు ప్రార్థనా మందిరానికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళింది. ఎంత ధైర్యం అండి! ఏ తల్లైనా పాలు విడిచినటువంటి కుమారుణ్ణి షిలోహు ప్రార్థనా మందిరంలో వదిలిపెట్టి వెళ్తుందా?
ఆ రోజుల్లో చాలామంది తల్లులకు పిల్లలు ఉన్నారుగా. కాకపోతే హన్నాకు కొంతకాలం పిల్లలు లేనందున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వరపుత్రుని ప్రసాదించాడు. మగబిడ్డను దయచేసినప్పుడు నేను ఆ బిడ్డను నీ సన్నిధిలో సమర్పిస్తానని ఒప్పుకున్నది. దేవుడు అద్భుతం చేశాడు. ఆమెకు సమూయేలు అనే వరపుత్రుని ప్రసాదించాడు. పాలు విడిచే వరకు తన దగ్గర ఉంచుకుని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణను నేర్పించి అనవసరమైన గారాం చేయకుండాను, అనవసరమైన సంగతులు చెప్పకుండాను, అసలు సమూయేలు కడుపులో ఉన్నప్పుడే దేవుని సంగతులతో ఆ బిడ్డను కడుపులో ఉండగానే పెంచిందన్నమాట ఈ తల్లి. వీళ్ళండి తల్లులు. అంటే గర్భధారణ జరిగిందనే సంగతి తెలిసిన తర్వాత నుంచి దేవుని ఆలోచనలతో, దేవుని పాటలతో, వినయంతో, విశ్వాసంతో తాను నడుచుకుంటూ ఉన్నందున ఆ లక్షణాలన్నీ కొడుకు వచ్చేసినాయి అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రుల లక్షణాలే కదా పిల్లలకు వచ్చేది. తల్లిదండ్రుల రూపమే కాదు, వాళ్ళ గుణగణాలు కూడా వస్తాయి. అటు 7 తరాలు ఇటు 7 తరాల నుంచి కూడా వస్తాయి అన్నారు అనుకోండి. ఎక్కడి నుంచి వస్తాయో ఏమో కానీ కొంతమంది చిన్నప్పటి నుంచి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటారు, కొంతమంది భలే కీడు బుద్ధి కలిగి ఉంటారు. వయస్సులో చిన్నపిల్లలే కానీ వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు చూస్తే మనకు అర్థమవుతుంది, కానీ మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళ వయసు చిన్నది అయినప్పటికీ నైజం కనపడుతూ ఉంటుందన్నమాట. బాలుడకు సమూయేలు తల్లి కడుపులో నుండే తల్లి పెంచుకుంటూ వచ్చింది పిండాన్ని. నీవు విధేయుడిగా ఉండాలి, అమ్మ నాన్న అని ఏడవటానికి వీల్లేదు. నేను నిన్ను షిలోహు ప్రార్థనా మందిరంలో ఏలీ అయ్యగారి దగ్గర వదిలిపెట్టేస్తాను. ఆయనకి 2 కుమారులు ఉన్నప్పటికీ ఆయనను పట్టించుకోవటం లేదు, సేవను పట్టించుకోవటం లేదు. నీవు వెళ్ళి ఆయన గారికి సేవలు అందించాలి, షిలోహు ప్రార్థనా మందిరంలో నీవు ఉండాలి అని పుట్టక ముందు నుంచి కడుపులో ఉన్న బిడ్డకు ఉపదేశం చేసినటువంటి మహా గొప్ప తల్లిని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, వీళ్ళండి అవగాహన కలిగిన తల్లులు, ప్రార్థనా పరులైన తల్లులు. అంటే సమూయేలు జన్మించాడు, పాలు విడిచే సమయం వచ్చింది. మరి ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ కాలం పాలు తాగేవారేమో, ఒక 3-4 సంవత్సరాలు. ఆ చిన్న వయసులో జ్ఞానబోధ చేసి షిలోహు ప్రార్థనా మందిరానికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళింది. వెళ్ళినప్పుడు సమూయేలు కిందపడి ఏడవలేదు. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, అది కావాలి, ఇది కావాలని మారాం చేయలేదు. ఆ తల్లి కూడా నేను బిడ్డ పుట్టకముందు నేను అన్నమాట నిజమేనండి, ఇంకొక సంవత్సరం ఆగి పంపిస్తానండి, 2 సంవత్సరాలకి పంపిస్తాను ఏలీ అయ్యగారు, వీడికి ఏమీ తెలియదండి, తన పనులు తాను చేసుకోవటమే తెలియదండి అని చెప్పి తన దగ్గర ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంచుకోలేదండి. ఆడిన మాట ప్రకారం బాలుడైన సమూయేలును తీసుకొచ్చి ఏలీ గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ! చిన్నవాడైన సమూయేలు మారాం చేయలేదా? అమ్మా నేను ఇంటికి వచ్చేస్తానే, ఇక్కడ ఉండను, అసలు నా తోటి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, ఏలీ అయ్యగారు చాలా పెద్దవాడు, నేను ఇక్కడ ఉండలేను, నాకు అమ్మను చూడాలనుంది, నాన్నను చూడాలనుంది అని ఏడవలేదా? ఆ చిన్న మనస్సు ఏ విధంగా తట్టుకుంది? ఆ తల్లి మనస్సు ఏ విధంగా తట్టుకుని తన ఇంటిలోనే ఉండిపోయింది? సంవత్సరానికి ఒక్కసారే వచ్చి ఎఫోదును సమూయేలుకి ఇచ్చి వెళ్ళేది, కానీ 3 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో వచ్చి మా అబ్బాయిని చూస్తానని అనలేదు. సమూయేలు మా ఇంటికి వెళ్ళొస్తాను ఏలీ అయ్యగారు అని అనుమతిని ఎప్పుడూ తీసుకోలేదు. ఎఫోదును ధరించి దేవుని మందిరంలో సేవలు అందిస్తున్నాడు. ఏం పెంచిందండి హన్న సమూయేలుని! ఎంత గొప్ప తల్లి అండి! ఇలాంటి తల్లులు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు కదా. మీ ప్రాంతాలలో, మీ సంఘాలలో, మీ కుటుంబాలలో లేరు? పిల్లలను చిన్నప్పటి నుంచి ఎంత భయభక్తులలో పెంచి దేవునికి అక్కరకు వచ్చే విధంగా గాయకులుగా, సంగీతకారులుగా, నిర్వాహకులుగా, దైవదాసునికి అండదండలను ఇచ్చేవారుగా ఏ సేవ అయినా నువ్వు జరిగించాలయ్యా దేవుని మందిరంలో. అదని ఇదని అనుకోవద్దు. విధేయత కలిగి ఉండు, విశ్వాసములో ఉండు, ఓర్పుగా ఉండు. పెద్దలు గద్దించినా నువ్వు ఎదురు చెప్పమాక. దేవుడు నిన్ను దీవిస్తాడని విలువైన జీవిత పాఠాలను నేర్పించి పెంచే తల్లులు, తండ్రులు ఇప్పుడు లేరా? ఉన్నారు. వాళ్ళను మనం పెద్దగా గుర్తించం. డబ్బులున్న వాళ్ళను గుర్తించినట్లుగా డబ్బులు లేని వాళ్ళను గుర్తించంగా, ఆధ్యాత్మిక సంపద ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళను భుజాన వేసుకోవటం మనకు చేత కాదుగా, సమర్థులకు వేదికలను కల్పించటం మనకు చేత కాదుగా.
అసమర్థత ఉన్నప్పటికీ ఆడంబరం అధికంగా ఉంటే, ఆర్థిక స్థితిగతులు అధికంగా ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితులను మనం ఎక్కువగా కల్పించుకున్నాం కదా. మన అందరం కాకపోయినా ఎక్కడో ఒక చోట. వీళ్ళండి తల్లులంటే పసివాణ్ణి ఆ పసి దశ దాటక ముందే దేవుని సేవకు సమర్పించింది. మీలో కొంతమంది ఉన్నారు యవ్వనస్తులు, నేను దేవుని సేవ చేస్తాను, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను టీవీలో చెబుతాను, యూట్యూబ్లో చెబుతాను, చాలా కబుర్లు చెబుతారు. ఏనాడు ఏ పని చేయరు వీళ్ళు. అసలు ఆరాధనకు వెళ్ళరు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. కానీ ఆశలు ఆశయాలు మాత్రం బుర్ర నిండా ఉన్నాయి. ఏనాడు దేవుని సేవకులకు సేవ చేయరు. అలాంటి యవ్వనస్తులారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుని సేవ చేయండి. ఆసక్తి కలిగిన వారు హైదరాబాద్లో ఉన్న మరణాత థియలాజికల్ సెమినరీని సంప్రదించండి. అలా కాకపోతే మీకు దగ్గరలో చక్కగా వాక్యం నేర్పించే బైబిల్ స్కూల్స్ను ఎంపిక చేసుకుని అక్కడికి వెళ్ళండి. అంతేగాని 1 వారం 2 వారాల్లో నాకు మహాజ్ఞానం రావాలి, నాకు పలానా ధృవీకరణ పత్రం ఇచ్చేశారు అని బయలుదేరమాకండి. ధృవీకరణ పత్రాలు పెద్ద ప్రాముఖ్యమైనవి కాదు. తత్సంబంధమైన జ్ఞానం మనం ఎంత పొందుకున్నాం అనేదే ప్రధానం. కానీ నాకు ఆ సర్టిఫికెట్ ఉంది, ఈ సర్టిఫికెట్ ఉందంటే సర్టిఫికెట్ల వలన ప్రయోజనం లేదు. అవగాహన వలన, ఆధ్యాత్మికత వలనే మనకు ప్రయోజనం. ఈ సంగతిని గుర్తించండి. బాలుడు నడవవలసిన త్రోవను తల్లిదండ్రులు నేర్పించారు. ఏనాడు బాలుడైన సమూయేలు మారాన్ చేసి ఇంటికి వెళ్తానని కిందపడి డొల్లి ఏడ్చి ఏలిని ఇబ్బంది పెట్టలా. ఏలీకి సహకరించాడు. అందుకని దేవుని ప్రజలారా, మన కుటుంబాలలో పిల్లలకు నేర్పించవలసిన వాటిని నేర్పించాలి. సండే స్కూలుకు పంపించాలి. వినయము విధేయతలో వాళ్ళను పెంచాలి. అంతేగాని వాళ్ళను వదిలిపెట్టేసి సంపాదన పేరుతో ఇంటిని పట్టించుకోకుండా తిరిగి వాళ్ళు దారి తప్పిన తర్వాత బాధపడుతూ కూర్చోకుండాను దేవుని సన్నిధిలో కుటుంబాలను నిర్మించుకుని దేవుని ప్రతినిధులుగా ముందుకు సాగినప్పుడు అద్భుతమైన దీవెనలను మనందరం పొందుకుంటాము. అలాంటి ఉన్నత భావాలతో కొనసాగుతూ ఉన్న మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియని పరిస్థితులలో అనాలోచనగా ఉంటే వారును ఈ సంగతులను గుర్తించి మీ స్థానిక సంఘములలో ఉన్న దైవ సేవకులకు లోబడి అక్కడ సేవలు అందిస్తూ వారిని గౌరవిస్తూ దేవుని ప్రేమలో అందరూ చక్కగా ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.